వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని ఇక్కడ ఫోర్త్ సిటీ మాల్ లో అయితే ఉన్నాము. ఇక్కడ బిగ్ బాస్ ఫేమ్ పడాల కళ్యాణ్ అయితే కొద్దిసేపట్లో రాబోతున్నాడు. అడ్వైస్ ఫాలో అయితే విన్ అవ్వకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ ఉంటుంది కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళలో ఉంటేనే మంచిది. డోంట్ కమ్ విత్ ఎనీ ప్లాన్. ఏ ప్లాన్ తో వచ్చినా ఫ్లాప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అంటే అదే డెడికేషన్ ఉండాలి ముఖ్యంగా. ఎట్లా అంటే మనం వస్తున్నందుకు ఏం చేస్తున్నాం, ప్రతిదీ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ గా ఉంటేనే బెస్ట్. అంటే ఆడియన్స్ మనం ఎలా నచ్చుతాం అనేది ఆలోచించుకుంటేనే కదండి ఓటర్ పడేది. యా, అగ్ని పరీక్ష 2 ఆగస్ట్ 15 నుంచి హాట్స్టార్ లో అండ్ స్టార్ మాలో. లాస్ట్ టైం మేము బ్యాడ్ లక్, మేము టీవీలోకి రాలేకపోయాం ఫస్ట్ లోనే అగ్ని పరీక్షలో. ఇప్పుడు అగ్ని పరీక్ష 2 వాళ్ళకి అదృష్టం ఉంది. స్టార్ మా అండ్ హాట్స్టార్ లో రెంట్లోనే స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీ అండ్ టీవీ అంటే నార్మల్ విషయం కాదు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి మీరు వెళ్తున్నారు. సో బీ కాన్షియస్. ప్రతిసారి అవకాశం రాదు. ఈ అవకాశం దొరికితే పోయిందంటే ఇక మరి రెండోసారి మిమ్మల్ని పిలవరు కూడా. సో దొరికిన అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మే ద బెస్ట్ వన్ ఎంటర్ ఇన్ ది హౌస్. సార్, అగ్ని పరీక్ష వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా వస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయా అంటే డ్రాప్ అయిపోయినా కానీ? అది హాట్స్టార్ కి స్టార్ మాకు తెలియదు, నాకేం తెలుస్తుంది. ఐఎమ్ జస్ట్ రిప్రజెంటేటివ్. ఏ రకం అదే చెప్తున్నాను కదండి, వాళ్ళ ఉంటేనే నచ్చుతారు జనాలు కంటే. జనాలు ఎండ్ ఆఫ్ ద డే హౌస్ లో 20 మంది ఉంటే 20 మందిలో నువ్వు స్టాండ్అవుట్ అవడానికి నువ్వేంటి అనేది తెలిస్తేనే కదా ఆడియన్స్ అనేది లవ్ చేసేది. సో అది మనం ఎవరూ చెప్పలేము. బిగ్ బాస్ ఇస్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఫ్రైడే ఈవినింగ్ రివ్యూస్, సండే మార్నింగ్ ఒకలా ఉండదు. ఇప్పుడు నాకు సార్ ఉంటే ఇంకెవరు, బిగ్ బాస్ నాకు సార్ మాకు ఇంకేం. నాకు సార్ ఏం చెప్తే అదే వింటాం. బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మంచిగా టీఆర్పీ వస్తుందని డెఫినెట్లీ నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ అనేది చాలా పెద్ద హిట్ అయింది ఎంటైర్ టీవీలోనే. మీ అందరూ ఆదరించడం వల్ల ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా సైడ్ నుంచి అయితే నో అండి, నాకు అలాంటి ఏం జరగలేదు. బిగ్ బాస్ 9 అయిపోయింది, నాకు విన్నర్ ఇచ్చేసారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు క్వశ్చన్స్? ఓకే, 10కి వెళ్ళే వాళ్ళ అదే చెప్తున్నాను కదండి. అక్కడ కంప్లీట్లీ మల్టిపుల్ వే, నాట్ ఎ సింగిల్ వే కదా. ఏ వేలో నుంచి ఎవడొచ్చి ఎవరిని గుర్తుతాడు ఎవరికి తెలియదు. సో అప్పుడు స్పాట్ డిసిషన్స్ అవన్నీ. స్పాట్లో నీ మైండ్ ఎలా ఉందనేదే మ్యాటర్. అది యాజ్ ఆఫ్ నవ్ అయితే నేనేం పనుకోలేదు బేసిక్గా. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకైతే తెలియదు. లెట్స్ సీ, అంటే ముందు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత గేమ్ బట్టి ఉంటుంది కదా. ఆల్ ది బెస్ట్ అని చెప్పి. ఏంటంటే సేమ్ అదంటే ఇంకా మాకు కూడా ఎవరికి తెలియదు. అంతా మీరు డైరెక్ట్ లాంచ్ రోజే చూడాలి, బిగ్ బాస్ లాంచ్ రోజే చూడాలి ఏం మార్చారు ఏంటి అనేది. యా, ఎవ్రీథింగ్ ఈస్ కాన్ఫిడెన్షియల్. మాకు ఎవరికి ఏమి తెలియదు. అంతా మేము విన్నర్స్ అయిపోయినా సరే మాకు ఎవరు ఏం చెప్పారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే లాంచ్ లో చూపిస్తున్నారో అది కూడా అందరికీ సస్పెన్సే. సో మీరు లాంచ్ రోజు చూసి ఎంజాయ్ చేయండి. ఆగస్ట్ 15 స్ట్రీమ్ అవుతుంది, బోత్ ఓటీటీ అండ్ టీవీ. హాట్స్టార్ అండ్ స్టార్ మా రెండింటిలోనే స్ట్రీమ్ అవుతుంది. స్టే ట్యూన్ టు స్టార్ మా అండ్ జియో హాట్స్టార్. థ్యాంక్ యూ. చూసారు కదా, పడాల కళ్యాణ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అలానే అగ్ని పరీక్ష 2కి సంబంధించి ఇక్కడ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 15 నుంచి స్టార్ మాలో గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది. కాబట్టి ఇక్కడ అయితే మొత్తం అందరూ విజయనగరం ప్రజలు సపోర్ట్ చేయాలని, ఎందుకంటే విజయనగరం కుర్రాడు పడాల కళ్యాణ్ కాబట్టి ఇక్కడైతే ఈ ఈవెంట్ అయితే కండక్ట్ జరిగింది. మొత్తం అక్కడ యువత అందరూ కూడా చాలా హుషారుగా అయితే ఇక్కడ పాల్గొనడం కూడా జరిగింది. అయితే వచ్చే సీజన్ ఏదైతే ఉందో బిగ్ బాస్ 10 లో ముందు ఎవరైతే కంటెస్టెంట్ని పార్టిసిపేట్ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అగ్ని పరీక్షలు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది మా స్టార్ మాలో అలానే హాట్స్టార్ లో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు ఆగస్ట్ 15 నుంచి అని అయితే పడాల కళ్యాణ్ చెప్తున్నారు. మరి చూస్తూ ఉండండి, ఆగస్ట్ 15 కి రెడీగా ఉండండి అగ్ని పరీక్ష 2 అని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.